అయిపోయింది. సో ఎవరైనా మరి గిఫ్ట్ తీసుకోలేను అంటే దయచేసి త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాను. డాన్స్ సెక్షన్ అయిపోతుంది. 10th బ్యాచ్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇంకా స్కూల్ పిల్లల్లాగే కనబడుతుంది కళ్ళం. అప్పారావు గారు, చిన్న సత్యబాబు గారు, నాగ వెంకట శివకుమార్ గారు, రాంబాబు గారు ఏంటి ఎవరు లేరా? అలాగే రాంబాబు గారు, ఎమ్ము రాంపద్నాల, రామకృష్ణ గారు, జి రామకృష్ణ గారు, రామకృష్ణ గారు ఎమ్ము సింగపూర్ లో ఉన్నారు. ఇప్పుడే కంప్లీట్ చేశారు కదా. వాళ్ళ తరపున వాళ్ళ ఫాదర్ గారు రావాల్సిందిగా కోరుతున్నానండి. ఎక్కడండి రావలేదు. అలాగే మరి సత్యనారాయణ గారు, అలాగే షాబాషాయి షేక్ గారు, మరి శ్రీనివాస్ దయ్యాగా రావాలి. శ్రీనివాస్ గారు, తాత బాబు గారు, శ్రీనివాస్ గారు పట్టిపాటి, అలాగే వీరబాబు గారు, వీర వెంకట దొరబాబు గారు, మరి వీర వెంకట సత్యనారాయణ గారు, అలాగే వెంకట రామమూర్తి గారు, షేక్ బాషా గారు, మరి మాచవరపు ప్రసాద్ వరప్రసాద్ గారు, మరి రామలింగం గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, వీరరాజు గారు, వెంకటేశ్వరరావు గారు, ప్రసాద్ కుమార్ గారు, అలాగే లక్ష్మీనారాయణ గారు. సో మీకు కూడా ఇంకెవరి పేరు అయితే నేను పిలవలేదు అంటారో ఆల్మోస్ట్ అన్ని నెంబర్స్ నేను మీకు చెప్పేశాను. సో మేబీ మరి మీరు బయట నుంచి వచ్చుంటే దయచేసి 94, 95 బ్యాచ్ మరి ఎవరైనా ప్రైజెస్ తీసుకోవాలంటే త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాను. వాసు గారు లేదండి, మన వాసు గారు చాలా మంచివాడు, మంచితనం. క్యాషింగ్ కాదండి, ఆమె మనసు చాలా మంచిదండి. పత్తిపాటి భద్రరావు గారు మరి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. పేరు బాగుందండి, భద్రరావు గారు. మన గ్రామ అభివృద్ధి కమిటీ ఒక మంచి నెంబర్ 1. మరి ఇంకెవరైనా రావాలి. శాంతి కుమారి గారు, అరుణ గారు, శాంతి కుమారి గారు, అరుణ గారు, శాంతి కుమారి గారు, అరుణ గారు, మరి పట్టిపాటి భద్రరావు గారు ఒక్కసారి పట్టిపాటి రావాల్సిందిగా కోరుతున్నామండి. మరి వాసు గారండి మన పట్టిపాటి భద్రరావు గారిని పిలవాల్సిందిగా కోరుతున్నామండి. లేరండి సార్. చిన్న అట్లేమ్మా, చిన్న పాపనే అట్లేమ్మా. మరి ఇంకెవరికైనా ప్రైజెస్ మరి రాకపోతే మరి త్వరగా తీసుకోండి. మరి దయచేసి అందరూ ఫోన్ చేస్తారు కదా. చిన్నట్లేనమ్మా. మరి ఓకే, మరి ఇంత చక్కగా పర్మిషన్ ఇచ్చినందుకు మరి చక్కగా మరి గ్రామ నెంబర్ 1 అభివృద్ధి చేయడానికి మన పట్టిపాటి మరి భద్రరావు గారికి మరి తన కుమార్తె మరి సత్య గారిని పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరి చాలా చక్కగా మరి ఇంత చక్కగా సక్సెస్ఫుల్ అవ్వడానికి కూడా అది కూడా నెంబర్ అండి, కమిటీ నెంబర్. సో మరి ఇంత చక్కగా పర్మిషన్ ఇచ్చు మరి గ్రామ అభివృద్ధికి ఎంతో మరి సహాయం చేసినటువంటి మంచి మన భద్రరావు గారు మరి ఈ రోజు రాలేదు. మరి తన కుమార్తె పైకి రావాల్సిందిగా కోరుతున్నా. సత్య గారు చిన్న మరి సత్య గారిని పైకి రావాల్సిందిగా కోరుతున్నా.
వచ్చినాయి తీ ఇలా చూడండి సార్. ఓకే రెడీ 3 ఇలా చూడండి. 3 2 1 కడిగా చప్పట్లు నిషాలి ఆఫ్ యు. వావ్ అవునండి బంపర్ ప్రైజ్ అండి. సో ఎవరైనా కపుల్స్ వచ్చి పైకి ఒక డాన్స్ చేస్తారా? వాళ్ళకి ప్రైజ్ ఇస్తాను. కపుల్స్ వావ్ ఇప్పుడు కపుల్స్ ఎవరైనా పైకి వస్తారా? ఎవరైనా రావచ్చండి. లవ్లీ మూమెంట్ మళ్ళీ లవ్లీ డే. ఎవరైనా మాస్టర్ గారిని వస్తాయి పైకి. అమ్మ ఒకసారి సౌండ్. అమ్మ ముందు ఉండి మాట్లాడలేనిది ఏంటి? చాప కొండ కుండ. ఇంకా ముందు ఉండి మాట్లాడలేనిది రూపాయ. చెప్పండి చాలా ఈజీ. చెప్పకపోతున్నారు ఎవరు? సరే ఎవరి దగ్గరైనా పాతవి 1000 రూపాయలు 500 నోటు ఉందా? ఎవరి దగ్గరైనా 1000 రూపాయలు 500 నోటు? సరే ఎవరి దగ్గరైనా రూపాయి నోటు 2 రూపాయలు నోటు ఉందా? 94-95 బ్యాచ్ తరఫు నుంచి మరియు స్కూల్ ఎస్పీఆర్గా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన గురువులైనటువంటి సత్యనారాయణమూర్తి గారికి మరియు మన అరుణ మేడం గారికి, పంకజ మేడం గారికి, మన డిఎస్ఎం రెడ్డి గారికి మరియు మన ప్రసాద్ గారికి, మన తెలుగు మాస్టర్ సత్యనారాయణ రెడ్డి గారికి, వీరాఘవ రెడ్డి గారికి, వీరందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం 3 years నుంచి కష్టపడి అందరినీ కూడా పేరు పేరున ఊరున తిరిగి ఒకే ప్లాట్ఫామ్ తీసుకురావడానికి 3 years పట్టింది. ఈ 3 years కార్యక్రమానికి తోడ్పడినటువంటి నా తోటి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తలపెట్టమని బీజం వేసి ఫస్ట్ మన కసెట్ వెంకటేశ్వరరావు, కానీ కసెట్ వెంకటేశ్వర కార్యక్రమం రాకపోవడం వల్ల ఏదో ఎందుకు అనిపిస్తుందని అనిపిస్తుంది. కానీ వారిని వాట్సాప్ ద్వారా అందరూ కూడా వారి మిస్సెస్ అంతా అనుకుందామని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఫంక్షన్ ఒకరోజు గ్రీన్ కాకుండా 3 years నుంచి అరేంజ్ చేసి అందరికీ కూడా 3 నెలల ముందు ఎడ్ఫోన్ చేసాం. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఇంటింటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరికి ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేస్తున్నాం, 21 years అయింది చేసుకున్నాం అంటే అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యి అందరూ కూడా మేము కూడా చెప్పాం ఏమండి ఎవరికి డేట్ పెట్టినా దూర ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకూడదు, అలాగే మన లోకల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకూడదని 3 months ముందు డేట్ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. 6వ తరగతి నుంచి మన మహాలక్ష్మి గారిని, మన అమ్మ వెంకటలక్ష్మి గారిని, నేను విజయరత్నం గారిని, అలాగే మంచి సపోర్ట్ మోహిని గారిని. మోహిని మేము క్యాజువల్గా శివనని మాట్లాడుతున్నాను, మా పెద్దక్క చిన్నక్క. ఎందుకంటే ఆడవాళ్ళ కాల్స్ అన్ని కూడా రిసీవ్ చేసుకుంటే నేను విజయలక్ష్మి మరియు మోహిని. ఎందుకంటే మేము ఆడవాళ్ళు కళాలంటే ముందే ప్రొఫెషన్ ఇద్దరికి ఇచ్చేవారు. ఈరోజు మన వెంకటలక్ష్మి ఇంటికి వెళ్తున్నాం, ఒకసారి నీకు ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయను వారు. అంటే మేము శివానైనా ఇంటికి వెళ్ళేవారు, ఫోన్ కాంటాక్ట్ ఎందుకు మేము వస్తామో లేదో అని చెప్పడం అని కూడా మోహిని చేసింది, అలాగే మన విజయరత్నం కూడా చేసింది, మన మహాలక్ష్మి చేసింది, నామ వెంకటలక్ష్మి చేసింది. అలాగే మొబైల్ దగ్గర నుంచి కూడా మన లంకా రాంబాబు మరియు బత్తల రామమూర్తి పేరు చెప్పడానికి చాలా మంది ఉన్నారు, సహకరించలో చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా సహకరించి ఈరోజు 11వ తారీఖుని ఈ ప్లాట్ఫామ్కి అందరినీ తీసుకొచ్చినందుకు వారందరికీ కూడా నాకు 10th క్లాస్ ఎస్పీఆర్ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మాస్టర్ కలిసినప్పుడు వెళ్ళినప్పుడు ఫస్ట్ మన సత్యనారాయణమూర్తి మాస్టర్ దగ్గరికి వెళ్ళాక ఆయన మమ్మల్ని స్టూడెంట్స్గా కాకుండా ఒక కుటుంబ సభ్యులా ఆహ్వానించారు. వెళ్ళాకనే వాళ్ళ ఆప్యాయత పరకలు చూసి మాస్టర్ ఇంటి నుంచి బయటికి రావాలంటే కూడా మాకు టైం తెలియదు. అలాగే మన పక్ష మేడం గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడ కూడా చాలా ఆప్యాయత మమ్మల్ని చూసింది, అలాగే మన అర్జ మేడం గారు. కానీ మాస్టర్లో
మన 21 ఇయర్స్ ఏంటంటే మన బ్యాచ్ సంవత్సరంకు బ్యాచ్ తీసుకుంటారు. కానీ మన బ్యాచ్ మీద ఉన్న ప్రేమనులాగా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఉండేటట్టు ప్రేమాభిప్రాయాలు ఇప్పటికి మరి ఇప్పుడు కూడా జరగకూడదని నేను ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ చేసినటువంటి వాసుకి మరియు పట్టుబడి శ్రీకి మరియు మన రామలింగానికి అలాగే మన విజయరామ్ అంటే మోహిని గారికి లేకపోయినా సరే మోహిని గారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే చాలా మందిని కూడా మోటివేట్ చేసి ఈ కార్యక్రమం ముందుకు నడిపించడం కూడా ఒక రకమైన డిజిటల్ వాట్సాప్ కాల్స్లో ఏదో డిజిటల్లో చెప్పాలంటే మనకు కావట్లేదు. ఆ రకంగా కూడా ఆవిడ చాలా ప్రయత్నం చేసింది. కానీ మరి ఏ కాలం చేత రాలేదు. ఆవిడ కూడా మరి మన ఫ్రెండ్స్ అందరూ తప్పించి కూడా ఎవరు కూడా ఆవిడ ఏదో విధంగా ఇంటికి రాలేదని మాత్రం ఎవరు తిట్టుకోకుండా ఏ కారణం చేత రాలేదని కూడా ఆవిడ విషయం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైనా మాట్లాడగలరంటే స్టేజ్ మీద వచ్చి ఒక వాళ్ళ ప్రొఫైల్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. సత్యనారాయణ గారు ఇందాక నుంచి అంటున్నారని కొంత ప్రొఫైల్ చెప్పాలనుకుంటున్నారు. ఒకసారి మాస్టర్కి అవకాశం ఇచ్చేద్దాం. తర్వాత ఎవరైనా ఉంటే స్టేజ్ మీద వచ్చేస్తే ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాం తొందరగా. ఇందాక మాట్లాడేటప్పుడు అంటే టైం కరెక్ట్గా ఆలోచించేది చేసుకుంటే క్లుప్తంగా ముందుకు కానీ రెండు ఇంపార్టెంట్ పాయింట్లు నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకటి అంటే మన దివంగత తెలుగు మాస్టర్ రెడ్డి గారు, ఆయన గురించి నేను మాటలు చెప్పాలని అంటే ఆయనతో నేను పనిచేస్తాను. ఆయన చాలా మంచి టీచర్ అండి, చాలా సిన్సియర్ టీచర్, డెడికేటెడ్ టీచర్. ఎందుకంటే ఆయన క్లాసులో వెళ్ళి పాఠం చెప్పడానికి ఎప్పుడు కూడా వెనకాడేవారు కాదు. ఆయన క్లాసు చెప్పుకుంటే 10th క్లాస్ ఉన్నప్పుడు 7th క్లాస్ నుండి ఏ మ్యాథ్స్ అయినా కొంచెం ఊపిపోయింది రెడ్డి గారు మీరు కాస్త మీరు బిల్లు మాకు ఇస్తారంటే ఆయన డిస్కస్గా చెప్పేవాడు. మాస్టర్ మీరు ఇవ్వదండి, మా బిల్లు నాకే కావాలని చెప్పేవాడు. అంటే ఆయనకి ఆ టీచింగ్ మీద పిల్లలకు చెప్పడం మీద అంత ఆసక్తి. అదే అధికారులు ఆయన సెలవులు కూడా అసలు అడిగారు. 15 సెలవులు అనుకోండి, ఓ 10 12 ఇవ్వలేదు, ఓ 2 కూడా వాడేవాడు. ఆయన ఎప్పుడు బిల్డింగ్ కానీ ఇబ్బంది కానీ ఏ పెట్టేవాడు. ఎప్పుడు కూడా అంటే సిన్సియర్గా సర్వీస్ చేసిన గొప్ప వ్యక్తి. కాబట్టి ఆయన్ని ఒకసారి మనం సభాత్మకంగా ఆయన ఉద్యోగం చెప్పినట్లయితే మనకి కొంచెం సంతృప్తి ఉంటుంది. తర్వాత ఆయన కూడా అదే రకంగా నెక్స్ట్ అంటే నాకు ఇక్కడ యూనిట్లో చాలా గుర్తుంది. ఒకటి గుండం కిరణ్ కుమార్ అని చెప్పి ఒక స్టూడెంట్ చాలా బాగా చదివాడు. 8th క్లాస్ నుంచి వచ్చాడు. 7th క్లాస్ వరకు ఎక్కడో చదివాడు. 8th క్లాస్ నుండి మన స్కూల్లో చేరేటప్పుడు అతను 8th 9th కొంతమంది కుర్రాళ్ళు అనేవాడు. బాబు నష్టాలు ఎదురు పెద్దనండి పేపర్ పెట్టండి కిరణ్, ఎప్పుడు పేపర్ చదువుకుంటాను, నేను చదువుతానంటే పేపర్ కాగా ఉండలేదు అని చెప్పి కాస్త కంప్లైంట్గా అంటే లేకపోతే సరదాగా ఏంటి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ కుర్రవాడు 10th క్లాస్ మ్యాథ్స్ తెలుగులో ఉన్నారండి. ఈ కుర్రవాడు ఏం చెప్తాను, ఎవరైతే డాక్టర్ ఉన్నారో, ఎవరైతే బాధపడో, ఎవరికైతే 35 మార్క్స్ రావు, వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేసుకుంటామంటే వాళ్ళకి కాస్త అటెండెన్స్ ఇస్తూ వాళ్ళ మీద కన్సల్టేట్ చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో తెలుగు ఎలా ఉంటుందంటే కొంచెం దూరం ఉంటుంది. దూరం అంటే నాకు చెప్పేది ఉంటే వినకపోవచ్చు, అదే ఉంది. అయితే గుండం కిరణ్ కుమార్ అతను ఏదో రాసింది చేసుకుంటూ ఉండేవాడు. నేను అలా రౌండ్ వేసుకుంటూ వెళ్ళి ఏమైనా కిరణ్ ఏం చేస్తున్నాయంటే అతను నాకు చూపించేది 10th క్లాస్ అయిన తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్కి మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉండేటువంటి ఆ పుస్తకం గైడో అది తీసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. చూడండి అతనికి ఎన్ని అతని థాట్స్ ఎంత గొప్పగా ఉన్నారు ఆ రోజులో. అలా చదవడం వల్ల కానీ అతనికి 514 మార్కులు వచ్చి ఎప్పుడెప్పుడు స్టేట్లో ఉన్నాడు. అసలు కూడా ఎప్పటికీ కూడా ఎప్పుడైనా మాట్లాడుకోవడానికి అవకాశం కల్పిస్తుంటారు. చాలా మంచి స్టూడెంట్. అటువంటి మంచి రత్నాలు కూడా మా పెద్ద వయసు నుంచి వచ్చాయి. అదే ఒక బాధాకరమైన విషయం అంటే నాకు లేట్ శక్తి వెంకటరమణ చెప్తున్నాడు. అతనికి మ్యాథ్స్ 84 ఇవ్వను, సైన్స్ కూడా 180, అన్ని చాలా మార్కులు. కానీ ఇంగ్లీష్లో మాత్రం ఒక్క మార్కు తప్పకు పరిస్థితి, ఓన్లీ 1 మార్క్. మోడరేట్ ఉంటే 29, మోడరేట్ 34 ఐడియా లేదు. కానీ 1 మార్క్ తక్కువ మాత్రం పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ఆ కురాన్ని చూసాను.
అదే ఒక్క మాటతో తెలుగు కూడా మిస్ అయిపోవడం చెప్తాను. ఈ విధంగా ఒక అనేకమైన అనుభూతులు పొందాము. తర్వాత ఈ బ్యాచ్ గురించి చెప్పడం నేను చాలా మంచిది. తర్వాత ఇప్పుడు కూడా మీరు ఎంత అభిమానంగా ప్రకటిస్తున్నారు, ఎంత ఆప్యాయంగా ప్రకటిస్తున్నారు. మా కన్నపిల్లలు కూడా వస్తే ఎలా మేము సంతోషిస్తాము, అంతగానో ఎక్కువ సంతోషిస్తాం మీ అందరితో అనుకుంటున్నాను. కాబట్టి నిజంగా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ యాక్చువల్లీ. అది చాలా రియల్గా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మన ఉపాధ్యాయులు అంతా కూడా అదే అరుణ్ కుమార్ గారు ఉన్నారు, ఆవిడ మేము పట్టా చెప్పేవారు, బాగా కోఆపరేట్ చేసేవారు. సరే పంకజ్ గారు చెప్పక్కర్లేదు, ఆవిడ ఎప్పుడు క్లాసులో పాఠం ఎలా చెప్పేది అనుకున్నాను కూడా కానీ చక్కగా చెప్పారు అన్నమాట. కుర్రాలు ఎప్పుడు మంచి రిజల్ట్ తీసుకొస్తూ ఉండేవారు. అదే మా ఇంజనీర్ గారు బిఎస్ఎన్ రెడ్డి గారు కూడాను చాలా పాఠం బాగా చెప్పేవారు, కల్చరల్ చాలా పాఠంలో ఉండేవారు. అలాగే స్కూల్కి మంచి ఆల్రౌండ్గా టీచర్ గారిని కూడా సహాయం చేశారు. ఆయన కూడా ప్లాన్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఎంతోమంది మీ బ్యాచ్లో ఉన్నారు. మీరు కూడా స్కూల్ చాలా మంచి పేరు తీసుకొచ్చారు. ఆ విషయాన్ని కూడా ఉద్యోగం ఆరోగ్యం చెప్పాలి నేను. కాబట్టి మధ్య అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ మీ అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా మాత్రం నేను మీకు అందరూ కూడా ఉన్నాను. ప్రైజెస్ కానీ ముందుకు కానీ లేకపోతే మీరు చూసిన ఆప్యాయత కానీ అన్నిటికీ కూడా మీరు సర్వదా కృతజ్ఞులను అని చెప్పక్కర్లేదు కానీ చెప్తే బాగుండేది. కానీ సర్వదా మేము ఆనందిస్తూ ఉంటాము. ఈ స్మృతులను కూడా మీ గత స్మృతుల్లో ఒకటా చేసి మేము మీరు ఎప్పుడు కూడా నమ్మకం ఉంటామని చెప్పి చెప్తూ మీ అందరికీ కూడా భగవంతుడు ఆయుధాలతో శరీరాలు మీ పిల్లలు కూడా చాలా బాగా ఇంకా మీకన్నా ఎక్కువగా డెవలప్ అవ్వాలని, మంచి పురోగతులకు రావాలని కోరుకుంటూ మీ అవకాశం ఇవ్వడానికి ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవడానికి రావాలని థ్యాంక్స్ చెప్తూ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మాట్లాడడానికి ముందుకు రాక చాలా మంది ఇందులో మాట్లాడేవాళ్ళు చాలా యాక్టివ్ విజయరత్నం ఎక్కడున్నా సరే టైంకి రావాలి తప్పదు. దమ్మా మనం మామూలుగా యాక్టివ్ ఉండదు కాదు, మాటల్లో కూడా మీరు యాక్టివ్ తెలుసు. రండి. నా పేరు విజయరత్నం, మా వారి పేరు రాధాకృష్ణ, మా అబ్బాయి పేరు తరుణ్ చంద్రకుమార్, వరుణ్ చంద్రకుమార్. ఒక పెద్ద బాబు ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. మా పిల్లలకు మా ఫ్రెండ్స్ అందరినీ చూపించాలని తీసుకొచ్చాను ఈరోజు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరినీ కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను రానురానంటూ మరి విజయరత్న గారు వచ్చారు, చాలా చక్కగా మాట్లాడారు. తర్వాత ఉద్దు వెంకటలక్ష్మి అమ్మా ఎక్కడ ఇన్ని సంవత్సరాలకి ఇలా అరేంజ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా చేశారు సెషన్ అనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్. నేను రానని అనుకున్నాను, కానీ వాళ్ళు వచ్చి 2 సార్లు రిక్వెస్ట్ చేసిన వాళ్ళు మా వాళ్ళు పంపించారు. సో ఈ అందరినీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కూర్చున్న అందరూ సార్లు మేడంకి అందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే మనం ఆహ్వానించినట్టునే మరి సార్ మేడంలో కూడా వాళ్ళకి ఏం పనులున్నా మరి మన మధ్య ఉన్నారంటే అది మన ఇష్టం. అలాగే మనకి ఎన్నో పండుగలు వస్తాయి కానీ మరి ఇలాంటి పండుగ అందరి జీవితాల్లోనే రాదు. ఇది దీనికి ఎంతో మంది కృషి ఉంది. వాళ్ళందరూ కూడా ఫోన్ నేను చెప్పాను, ఫోన్ చేయండి, మీరు ఫోన్ చేస్తే సరిపోద్ది. తర్వాత కార్డులు ఇవ్వడానికి చంద్రగానే ఉన్నాను, కానీ వాళ్ళు ఒకసారి ఏమో చెప్పడానికి వెళ్ళారు ఈ గ్రాండ్ మీట్ పెడతామని. మళ్ళీ నేను కార్డులు ఇవ్వడానికి కూడా వాళ్ళే సొంతంగా వెళ్ళారు. చాలా కష్టపడ్డారు ఇన్ని ఏర్పాట్లు చేయడానికి. వాళ్ళందరికీ కూడా మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాము.
కలుసుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఎందరికో తెలీదు, రాదు ఇలాంటిది. నేను ఎన్నోసార్లు పేపర్లో చూసి అనుకున్నాను, అందరూ 10th క్లాస్ బ్యాచ్ కలుసుకుంటున్నారు, మనం కూడా కలుసుకుంటే చాలా బాగుంటుంది కదా అనుకున్నాను. నెల రోజులకి ఇలాగా వాసంతెట్స్ వచ్చినారని చెప్పాడు, ఇలా పెడదాం అనుకుంటున్నాను శివ ఇద్దరు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది నాకు. ఎంత పెద్ద కార్యక్రమం జరిగిందంటే మరి అందరి కృషి ఉంది. మరి ఇలా జరిపించుకోవడం ఇదంతా మన అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో యాక్టివ్ పాల్గొన్న మహాలక్ష్మి అమ్మ, మహాలక్ష్మి రావమ్మ. మనకి భోజనాలు చేసిన తర్వాత కూడా మనం తప్పటి నోట్లో పోతున్నాం, ఎందుకంటే ఆకలితో ఉంది కాబట్టి అనుకున్నాం. భోజనం అయిన తర్వాత ఆహ్వానించేటప్పుడు తప్పటితో నా పేరు మహాలక్ష్మి. మాకు ఒక అమ్మాయి. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా ఆనందంగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళకి మొదటి సత్యనారాయణకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా బాగా అందరినీ ఇలా ఒక చోటు చేర్చారు. అసలు నిజంగా వాళ్ళకే చెప్పుకోవాలి, మనం చేసింది ఇందులో. ఎందుకంటే మాట్లాడలేదు సార్. థ్యాంక్ యూ. తర్వాత నేను ఇప్పుడు ఏం మాట్లాడినా దానికి ఎగ్నెస్ట్గా మాట్లాడేది. బండి స్లోగా ఎక్కడ ఉందమ్మా అమ్మా క్లాస్ కొట్టండి. అంటే రెడ్డి గారితో కోపంతో కాదు. నా పేరు సూర్యకాంత్. నాకు ఒక బాబు ఉన్నారు. మీ అందరినీ కలుసుకోవడం అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను పెద్ద మర్చిపోయి అయితే ఒక 11 years అయిపోతుంది వచ్చి. కానీ వాసించట్ చేసినారని మీరు రావాలి అంటే నాకు క్రిస్టియన్ నేను, కానీ హిందూ పండుగ కూడా నాకు అసలు సెలవు ఇవ్వలేదు. నేను వాళ్ళతో దెబ్బలాడి ఇయర్స్ పెట్టుకొని వచ్చాను. చాలా థ్యాంక్స్. మమతల కోవిలంట మనం ఏంటన్నది కాదు. మమతల కోవిలు అందరూ ఉంటాయి. అన్నపూర్ణ యాదగడ్డ ఎవరు అన్నపూర్ణ గారు రండి రండి రండి. పిలిచాను వచ్చేస్తారు. ఇక్కడ మీరు చేసిన సార్లకి మేడంలకి నాతో పాటు చదువుకున్న స్టూడెంట్స్కి అందరికీ నా ధన్యవాదాలు. నాకు ఒక పాప బాబు. బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. పాపేమో 2nd క్లాస్ చదువుతుంది. మా వారు బిజినెస్ చేస్తారు. నన్ను కసిరెడ్డి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, శివ ఇద్దరు వచ్చి కలిశారు. ఇలా మీరు అందరినీ కలుసుకోవాలని చెప్పి మీటింగ్ పెడుతున్నామండి అంటే చాలా సంతోషంగా ఉంది. మేము అందరూ తప్పకుండా వస్తామని చెప్తున్నాము. అందరూ కూడా చాలా బాగా కలుసుకుని ఎప్పుడో కలిసిన వీళ్ళందరినీ కూడా చాలా వరకు నన్ను గుర్తుపట్టలేదు కూడాను. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం. థ్యాంక్ యూ. ఈ బ్రాండ్ మీటు
గుర్తు పట్టలేని వాడు గుర్తుపట్టడం కోసం ఆనాడు కూడా దేశాలు లేవు అంటే బాగున్నాయి, కానీ కొంతమంది విద్యార్థులు వేళ్ళంతా దేశాలతో ఉన్నారు కానీ గుర్తుపట్టలేము. తర్వాత అలివేలు మంగతాయ గౌరీ లక్ష్మీ మంగళవతి హేమలత పుట్ట ఎవరి హేమలత గారు రండి. నేను వాళ్ళంటే కాదు నాన్న ఇంటి తేడా మీ మనసులో మాట మాతో పంచుకోవాలి. రండి ఎవరో సపోర్ట్ ఏంటండి బాగా మీరు అందరం చూస్తుంటే నాకు అసలు మాటలు రావట్లేదండి. ఇంతమందిని ఇలా కలుస్తారని అసలు అనుకోలేదండి. చాలా హ్యాపీగా ఉందండి. నాకు పాప యూకేజీ చదువుతుందండి మా పాప. మా ఫ్రెండ్స్ ఉంటే మళ్ళీ ఇలా కలుసుకుంటామని అసలు అనుకో. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. లక్ష్మీ కుమారి లక్ష్మి లక్కమన్ ఆ లక్ష్మి లేరా రెండు ప్రయత్నం అనుకుంటాం కదా. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించిన మట్టి గాజులు భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. మనం అంతలో గోల్డ్ కానీ ఆవిడ ఖచ్చితంగా భారతీయ సంస్కృతిని పాటించింది. ఇప్పుడు రమ్మవుతాడు పెద్దరికానికి నమస్కారం. నాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పడానికి ఏడుపు వచ్చేస్తుంది. ఆనందపడతాను. ఒకసారి మా సొసైటీ సచివాలయం వస్తున్నాడని విజయత్వం ఫోన్ చేస్తే ఎవరో చెప్పు అని ఫోన్ చేస్తున్నాను. ఇంకెలా తెలుస్తుంది నాకు అన్నాను. అంటే పెద్దాడాలి కానీ స్కూల్ వస్తే గుర్తొచ్చారు. స్కూల్ వస్తే ఎలా ఉండేవాళ్ళని అలా గుర్తొచ్చాను. ఎవరు చెప్పలేదు. ఇలా మనం గట్టి మీద పెట్టుకుంటున్నాము. చెప్పింది ఆ రోజు నుంచి ఎప్పుడు వస్తుందా అనుకున్నా కానీ ఎప్పుడు వస్తుందా అని ఒక రోజు కూడా నిద్రపట్టలేదండి. అందరినీ ఎప్పుడు చూడాలా అని నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ రాణి మేడం గారు లేదండి. నాకు రాణి మేడం గారు కూడా చాలా ఇష్టం. అలాగే హెచ్ఎం సార్ కూడా చాలా ఇష్టం. నేను 10th ఆపేసానండి. కాబట్టి మన టీచర్ని అసలు మర్చిపోలేదండి. అప్పుడు ఎలా గుర్తున్నారు ఇప్పుడు అలాగే అవుతున్నారు. వేరే మాస్టర్లు అంటే వాళ్ళు ఇంకా నా మాస్టర్లో దృష్టిలో ఉండేదానండి. కానీ నాకు ఈ సార్లో మన సాంజర్ గారు ఇలాంటి తెలుగు మాస్టర్ వీళ్ళందరూ కూడా నాకు చాలా బాగా చెప్పేవారండి. హిందీ బాగా చెప్పేవారు, సోషల్ బాగా చెప్పేవారు, పంకజ్ గారు ఇంగ్లీష్ కూడా బాగా చెప్పేవారు. ఇంకా ఈ మేడం గారు రావడం కొద్దిగా గొప్ప అండి. మిగతా అందరూ కూడా బాగా తెలిసారు. ఇంకా ఎక్కువ మాట్లాడాలండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అమ్మ పావని పౌర్ణ రామమ్మ ఆస్వాదించేటప్పుడు కంపల్సరిగా చప్పట్లతో ఆస్వాదించాలి. అందరికీ నమస్కారం. చాలా సంతోషం అందరినీ కలుస్తాను. రోజు స్కూల్ చేయలేదు. చాలా
పర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఏం మాట్లాడాలో తెలియదు. టీచర్స్కి అందరికీ కృతజ్ఞతలు. నాకు పాప బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, పాప ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాను. థ్యాంక్స్ ఈ అవకాశం. చిట్టి తల్లి అమ్మా, చిట్టి తల్లి రామ తల్లి మనం మామూలుగా జరగగల మాట్లాడేసుకుని చక్కగా ఉద్దేశం గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి నా స్నేహితులందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రోజుల్లో మన ఇంట్లో పెళ్ళికి కూడా ఫోన్ చేసి పిలుస్తున్నాం, దగ్గర బంధువులు కూడా. అటువంటిది నా స్నేహితులందరినీ కూడా శివ, సత్యనారాయణ, ఇంకా ఎవరెవరు వెళ్ళారన్నది నాకు అంతగా తెలియదు, కానీ మా ఇంటికి మాత్రం శివ, సత్యనారాయణ వచ్చారు. వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 21 ఇయర్స్ తర్వాత ఇంత చక్కగా కలుసుకుని మేమందరము కూడా మరొకసారి మేము ఎవరెవరో మర్చిపోయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునేటందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ అవకాశాన్ని కల్పించిన నా స్నేహితులకు ధన్యవాదాలు. నా విద్యా జీవితం గురించి ఒక 5 నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఫస్ట్ సెకండ్ అంటే 1, 2 తరగతులు ఇక్కడ జడ్పీ స్కూల్లో చదువుతున్నానండి. అక్కడ సరిగ్గా స్కూల్కి వెళ్ళకపోవడంతో జనతా మాస్టర్ స్కూల్ ఉండేది, ఆ ప్రైవేట్ స్కూల్కి పంపించారు మా నాన్నమ్మ తాతయ్య. నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే నాకు 10వ తరగతి వరకు విద్యాభ్యాసాన్ని నేర్పించి నాకు అన్ని సౌకర్యాలు కల్పించింది మాత్రం మా నాన్నమ్మ తాతయ్య. వీళ్ళిద్దరూ కూడా నన్ను ఎంతో చక్కగా సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నారు. వీళ్ళు తర్వాత సరిగ్గా స్కూల్కి వెళ్ళకపోతే జనతా మాస్టర్ స్కూల్కి పంపించారు. తర్వాత మళ్ళీ నాన్నమ్మ వాళ్ళు కర్ణాటక వెళ్ళిపోవడంతో అక్కడ మళ్ళీ 3rd క్లాస్ ఇంకొకసారి అక్కడ అక్షరాలు సరిగ్గా రావట్లేదు, తెలుగు అక్షరాలని మళ్ళీ 3rd క్లాస్లోనే ఉంచారండి కర్ణాటకలో. అక్కడ మళ్ళీ 3rd, 4th, 5th సగం కంప్లీట్ చేసి మళ్ళీ ఆంధ్ర వచ్చేసాం. ఆంధ్ర వచ్చిన తర్వాత ఇంటి ఫస్ట్ ఫామ్ ఏదో అంటారు అంటే మేము ప్రైవేట్గా వెళ్ళేటందుకు కొంతమంది ఒక 10-15 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ రాసి 6th క్లాస్లో ఇక్కడ పెద్దాడ జడ్పీ స్కూల్లో నేను జాయిన్ అయ్యి 10వ తరగతి వరకు కంటిన్యూగా చదువుకున్నాను. ఈ విద్యాభ్యాసంలో నా ఉపాధ్యాయులు అందరూ కూడా మాకు ఎంతో చక్కగా గైడెన్స్ ఇచ్చారు. మా హెడ్ మాస్టర్ గారు మ్యాథ్స్ చాలా చక్కగా వివరించేవారు. ఒకరోజు నేను 9వ తరగతిలో ఉండగా A+B² సూత్రం ఎవరైనా చెప్పండి అని అడిగారు. అయితే ఎవరు చెప్పలేదు. ఆ రోజు నేను ఇంకా ముందు రోజు ఆ సూత్రాన్ని చూస్తే దానికి నేను సమాధానం చెప్తే ఆ రోజు సార్ అన్నారు, అమ్మ నువ్వు ఎప్పుడు నీ పేరేంటమ్మా అని అడిగారు. చిట్టి తల్లి అని అంటే నువ్వు ఎప్పుడు చిట్టి తల్లిలాగే ఉండమ్మా, మొద్దు తల్లిలాగా ఉండొద్దు అని. ఇంకా మా సోషల్ మేడం పంక్సా మేడం ఇంగ్లీష్ కూడా చెప్పేవారు. మాకు సోషల్ పీరియడ్లో కూడా ఇంగ్లీషే చెప్తూ ఉండేవారు. సోషల్ని చెప్పేవారు కానీ నోట్స్ అది ఏం చేసేవారంటే ఆవిడ ఒక 2-3 లెసన్స్ని టిక్ పెట్టేసి రాసుకొచ్చేయండి అమ్మ అనేవారు. 1 or 2 days టైం అంతే. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా అలా రాయాల్సి వచ్చేది. మేము దానికి ఇంటికి వెళ్ళిన వెంటనే రాస్తూ కూర్చుని ఉండేవాడు. అలా రాసిన తర్వాత నేను బీఎడ్ చేశాను. ఆ బీఎడ్ చేసే టైంలో ఎగ్జామ్స్కి రికార్డ్స్ ఎక్కువ రాయాలి. ఆ రోజు మా మేడం అంత ఎక్కువగా నోట్స్ ఇచ్చేస్తే మేము చాలా తిట్టుకునేవాళ్ళం. సరిగ్గా హ్యాండ్ రైటింగ్ కూడా సరిగ్గా రాయకుండా ఏదో ఇచ్చేసేవాళ్ళం. కానీ ఈరోజు నాకు ఇది ఉపయోగపడిందని నేను చాలా సంతోషించాను. ఇక అరుణ మేడం గారు అంటే రాణి మేడం తర్వాత అరుణ మేడం గారు మాకు రావడం జరిగింది. NS ఆవిడ డయాగ్రామ్స్ వేసి చాలా చక్కగా వివరించేవారు. ఇక మా హిందీ మాస్టర్ హిందీ పాఠం చెప్తూనే ఈ రోజుల్లో అందరికీ రాజకీయం అంటే ఏంటో ప్రతి ఒక్కరికి చక్కగా తెలుసు. కానీ ఆ రోజుల్లో పెద్దవాడికి సరిగా తెలియదు, పిల్లలమైన మాకు అసలు తెలియదు. కానీ మా సార్ ఏం చేసేవారంటే అప్పటికే ఆయన రాజకీయంలో కొంచెం ప్రవేశం ఉంది. ఆ ప్రవేశంతో పాఠం చెప్తూనే తను ఏం చేసేవారు, ఆ పాఠాలతో పాటు రాజకీయాలన్నీ కూడా యాడ్ చేసి మాకు వివరిస్తూ ఉండేవారు. ఇంకొక హిందీ మాస్టర్ ఉండేవారండి ఈ సార్ కంటే ముందు. ఆయన మాకు ఏదైనా ఒక లెసన్ చెప్పారు అంటే ఆ వర్డ్స్ని ఒక 50 సార్లు రాసుకు వెళ్ళాము అనేవారు.
మార్కులు రాకపోతే వాళ్ళని డస్క్ కింద పెట్టి కొట్టేవారు. కానీ అంత శిక్షించిన ఈ రోజుల్లో అలా శిక్షిస్తే వెంటనే టీచర్ మీదకి మీడియా వస్తుంది, కంప్లైంట్. కానీ ఆ రోజుల్లో ఎవరు అలా కంప్లైంట్ ఇచ్చేవారు కాదు. ఎంత కష్టమైనా భరించి రాసేవాడు లేదా డబ్బులు తినేవాడు. ఈ రెండే చాయిస్ ఉండేదండి. ఇక 10వ తరగతిలో మేము అందరూ ఎవరు సామర్థ్యాలకు తగ్గట్టుగా వారు విజయాన్ని సాధించాము. నేను 2nd క్లాస్తో పాస్ అయ్యానండి. మాకు 95లో ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందని సోషల్ పేపర్ లీక్ అయ్యి పోస్ట్పోన్ అవడంతో మళ్ళీ మే 13th 14th ఎగ్జామ్ కండక్ట్ చేశారు. 2 days గ్యాప్ తర్వాత నా మ్యారేజ్ చేస్తారు నా తల్లిదండ్రులు. మా హిందీ మాస్టర్ కూడా నా మ్యారేజ్కి వచ్చారు. అయితే మా హిందీ మాస్టర్ గురించి ఇంకొకటి ఏంటంటే, ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా అయితే కేర్ తీసుకుని స్టడీ అవర్స్ పెట్టి చదివిస్తున్నారో ఆ విధంగా కొంతకాలం పాటు సార్ అయితే మా ఇంట్లో మీరందరూ కూడా బయటే కూర్చొని చదవండి. అరుగులుండే ఇప్పుడంతా క్లోజ్డ్ హోమ్స్ ఉంటున్నాయి, అప్పుడైతే ఓపెన్గా ఉండే పల్లెటూరులో. మీరు బయటే కూర్చొని చదవండి, నేను వచ్చి చెక్ చేస్తాను అనేవారు. ఆ విధంగానే చాలాసార్లు రావడము, మేము చదువుతున్నామా లేదా కూడా చూడడం జరిగేది. 10వ తరగతితో వివాహం అయిపోవడంతో అంటే మా హస్బెండ్కి ఏంటంటే చదువుకున్న అమ్మాయిని చేసుకోవాలని కోరిక ఉండేది. కానీ ఏదో వివాహాలు ఎక్కడో స్వర్గంలో జరుగుతాయని చెప్తారు చూడండి, ఆ విధంగా వివాహం నా 10వ తరగతిలోనే వివాహం జరిగింది. అయితే PUC కడదామని అనుకున్నాము, కానీ నా ఏజ్ సరిపోలేదు. ఏజ్ సరిపోక ఆ ఇయర్ వదిలేసాం. నెక్స్ట్ ఇయర్ PUC అంతా తీసేసారు ఏవో ప్రాబ్లమ్స్ వల్ల. ఇంకా అప్పటితో నా చదువు ఆగిపోయింది ఇంకా అనుకున్నానండి. నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు నువ్వు కూడా చదువుకుంటావా అని అడిగింది. అవునే, నేను అలా చదువుకుంటాను అని చెప్పాను. నిజంగా అదేవిధంగా నా కూతురు స్కూల్కి వెళ్ళడం, నా చదువు స్టార్టింగ్ చదివేటప్పుడు అక్షరాలు చదవడానికి కూడా నేను కనపడేదాన్ని. అలాంటి స్థాయిలో ఉన్న నన్ను నా భర్త చదివించి గైడెన్స్ ఇచ్చి చాలా చక్కగా అన్ని ప్రోత్సహించారు. ముందు నేను ఏదైనా చదవాలంటే ఆయన చూసి తర్వాత నాకు ఇది చదువమ్మా అని చెప్పేవారు. ఈ విధంగా నా భర్త నన్ను ప్రోత్సహించారు. నేను B.Ed కంప్లీట్ చేశానండి. MA తెలుగు లిటరేచర్ కంప్లీట్ చేశాను. DSEలో దగ్గరకు వచ్చి నేను జాబ్ పోగొట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం Group 2 కోచింగ్కి వెళ్తున్నాను. మీ అందరి ఆశీర్వాదాలతో ఆ పోస్టర్ నేను గెలవాలని కోరుకుంటున్నాను. నా స్నేహితులందరికీ కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చిన నా స్నేహితులకు, నా ఉపాధ్యాయులకు మీరు వేసిన విత్తనాలు సార్ ఈరోజు మీరు ఈ విధంగా పెద్దాడ జిల్లా పరిషత్ హై స్కూల్ అనే చెట్టుకి పుష్పించిన పువ్వులను మేము అందరం ఈ పువ్వుల ఒక మొక్క పుష్పించినప్పుడు ఏ విధంగా అయితే అందంగా కనిపిస్తుందో ఈరోజు మేము అదే విధంగా అందంగా ఆహ్లాదంగా ఉండడానికి మాకు అవకాశం ఇచ్చిన సత్యనారాయణ శివ, నా స్నేహితులు జెంట్స్ లేడీస్లో వెంకటలక్ష్మి, విజయరత్నం, వీళ్ళందరూ చాలా మాకు ఫోన్ చేసిన ఎక్కడ ఉన్నాం కానీ వీళ్ళందరూ మాకు సహకరించి మమ్మల్ని ఇక్కడికి వచ్చేటట్టుగా చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఈ అవకాశం మరొకసారి వస్తుందో రాదో కూడా నాకైతే తెలియదు. ఇది మరొక ఇక ఎన్ని జన్మలకైనా దీన్ని జ్ఞాపకం పెట్టుకునేటట్టుగా మనం అందరం కూడా ఉన్నామని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తెలంగాణ వచ్చింది సిక్కితేలి పలుకులు రామచంద్ర పలుకులు ఒకటే డిఎస్సిలో తుటిలో తప్పిన ప్రమాదం లేదు. అపజయం విజయానికి తొలిపెట్టు. నెక్స్ట్ స్టెప్స్ మీదే నీకు తప్పకుండా వస్తుంది. ఇక్కడ అందరూ మేమందరం మనసారా చేస్తాం.